హాయ్ ఫ్రెండ్స్, పాండవులు తన తల్లితో కలిసి ప్రవాసంలో ఉన్నారు. వారు ఉండడానికి ఒక ప్రదేశం కోసం వెళ్తున్న సమయంలో వారు ఒక నిశ్శబ్ద గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో పాండవులకు ఒక బ్రాహ్మణ గ్రామస్తుడు తన ఇంటిలో ఆశ్రమిస్తాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక పెద్ద కుమార్తె మరియు ఒక చిన్న పిల్లవాడు ఉండెను. కొన్ని రోజులు ప్రశాంతంగా మరియు ఆనందంగా గడిపారు. ఒకరోజు తల్లి కుంతి బ్రాహ్మణ ఇంటి నుంచి వస్తున్న ఏడుపును వినెను. ఆమె అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళెను. ఆ కుటుంబంలో ప్రతి సభ్యుడు తమ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బ్రాహ్మణుడు జీవితాన్ని త్యాగం చేయడం తన బాధ్యత అని చెప్పడం జరిగింది. ఇంటి అధిపతిగా కుటుంబంను కాపాడడం తన విధిగా ఉంది. అతని భార్య కూడా కుటుంబం పట్ల తన విధి అని చెప్పింది. అతని కుమార్తె కూడా కుటుంబం పట్ల తన విధి అని చెప్పింది. ఇదే విధంగా కుమారుడు కూడా చెప్పాను. కుంతికి ఈ సంభాషణ వెనుక కారణం అర్థం కాలేదు. ఆమె ప్రశాంతంగా వివరించాలని బ్రాహ్మణుని కోరినప్పుడు అతను బకాసుర కథను చెప్పెను. బ్రాహ్మణుడు ఒప్పందం గురించి వివరించాడు. ప్రతిరోజు ఒక గ్రామస్తుడు ఒక బండి ఆహారంను తీసుకొని రాక్షసుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు ఆ రాక్షసుడు ఆ గ్రామస్తుడిని మరియు ఆ ఆహారాన్ని రెండింటిని తింటాడు. ఆ విధంగా రాక్షసుడు అనేక మంది గ్రామస్తులను చంపెను. ఆ రోజు మా కుటుంబం వంతు వచ్చింది. మా కుటుంబం నుంచి ఒక సభ్యుడు ఆహారం తీసుకొని వెళ్ళాలి. రాక్షసునకు ఆహారాన్ని అందించాలని చెప్పెను. అప్పుడు కుంతి, నా కుమారుడు భీమా మీకు సహాయం చేయగలడు. అతను మీ కుమారుడి స్థానంలో వెళ్తాడని చెప్పెను. కానీ ఆ బ్రాహ్మణ స్త్రీ వినలేదు. అరరే, నేను మీ కొడుకు చనిపోవడానికి ఒప్పుకోను. మీరు మా అతిథులు అని అంటుంది. కుంతి నెమ్మదిగా నవ్వి, మీరు భయపడవద్దని చెప్పాను. నా కుమారుడు భీమ అంతకు ముందు రాక్షసులను చంపెను. అతను సురక్షితంగా తిరిగి వస్తాడు. పాండవుల దగ్గరికి వచ్చి కుంతి రాక్షసుడి గురించి మరియు ఆమె చేసిన వాగ్దానం గురించి చెప్పెను. భీమ బకాసుర కోసం ఆహారం తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పెను. తర్వాత రోజు తెల్లవారుజామున భీమ బియ్యం, పాలు, కూరగాయలు, పండ్లు మరియు స్వీట్తో కూడిన బండిని నెట్టుతూ తీసుకెళ్లాడు. భీమ అడవికి చేరుకున్న తర్వాత అతనికి బకాసుర ఎక్కడ కనపడలేదు. అందువలన అతను ఒక చెట్టు నీడలో కూర్చొని కొంతసేపటికి ఆకలితో అరటి పండ్లను తినడం ప్రారంభించను. కొంత సమయానికి అరటి పండ్లన్నీ పూర్తయ్యను. అప్పుడు అతను బియ్యం, ఆపై పండ్లు మరియు స్వీట్లను కూడా తినేశాడు. భీమ దాదాపు మొత్తం ఆహారాన్ని తిన్న తర్వాత రాక్షసుడు వచ్చెను. రాక్షసుడు భీకరంగా ఉన్నాడు. అతనికి ఖాళీ బండిని చూసి చాలా కోపం వచ్చెను. అతను భీమ వైపు పరిగెత్తుకుని వచ్చి అతని మీద దెబ్బల వర్షం కురిపించెను. రాక్షసుడు గట్టిగా గర్జించి, నా ఆహారం తినడానికి ఎంత ధైర్యమని అనెను. నేను ఆకలితో ఉన్నాను. భీమ నవ్వుతూ, నేను ఆకలితో ఉన్నాను మరియు మీరు రావడం ఆలస్యమైందని అనెను. బకాసుర పళ్ళు కొరుకుతూ భీమ మీదకు పరిగెత్తెను. భీమ సిద్ధంగా ఉండెను. వారిద్దరు గొప్ప పోరాటంను ప్రారంభించెను. బకాసుర భీమ మీదకు పెద్ద పెద్ద చెట్లను విసిరెను. కానీ భీమ వాటిని పట్టుకొని చిన్న చిన్న కొమ్మలుగా విరిచి పడవేసెను. పోరాటంలో భీమ బకాసురను చంపెను. బకాసురను ఒక తాడుతో బండికి కట్టెను. అతని మార్గములన్నీ ద్వారా తిప్పి గ్రామములకు తీసుకుని వచ్చెను. గ్రామస్తులు రాక్షసుడు చనిపోయాడని నమ్మలేకపోయారు. వారు కన్నీళ్లతో భీమకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ గ్రామంలో ఆ రాత్రిని గొప్పగా స్మరించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.